ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో కోరారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫిర్యాదులను స్వీకరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి సందర్భంగా గత 2 వారాలుగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ సోమవారం ప్రారంభం కాగా 25 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా వివిధ పథకాల కింద చేపట్టిన పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కింద పనులు మంజూరీ, పనుల గ్రౌండింగ్, పురోగతి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అవసరం లేని చోట పనులు మంజూరైనట్లయితే వెంటనే వాటిని రద్దు చేయాలని, పనులు మొదలుపెట్టిన చోట మొదలు పెట్టాలని, పనులలో పురోగతి రావాలని ఆమె సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ ప్రత్యేకంగా పరిష్కరించాలని, జాప్యం చేయవద్దని అన్నారు. అలాగే ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. ఎప్పటిలాగే ఈ సోమవారం వ్యక్తిగత సమస్యలు, భూములకు సంబంధించిన విషయాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మళ్ళీ అది మేము తెలుసుకొని మా దగ్గర ఉంటే ఈ వారం నా పేరు వరికుప్పల సైదులు, బీసీఏ వడ్డెర, పరడ గ్రామము, కట్టంగూరు మండలము, నల్లగొండ డిస్టిక్. మా గ్రామంలోని మా ముందు బజారుని కొంతమంది కబ్జా చేసి దాన్ని అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రోడ్డు దారిని కబ్జా చేసి దాన్ని అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికోసం మా గ్రామ పంచాయతీ అయిన కార్యదర్శి గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. అలాగే అదేవిధంగా మా మండలం ఎండిఓ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము. మా కట్టంగూరు మండలం ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము. అవన్నీ వాళ్ళు బ్రేక్ చేసి మమ్మల్ని అన్యాయంగా చేస్తున్నారు. ఊరు ప్రజలము 100 మందితో సాక్ష్యాలు కూడా పెట్టించాము. దాన్ని రాజకీయంగా ఒకవైపు వర్గానికి ఆలోచిస్తున్నారు. దాన్ని మీరంతా కలిసి మాకు న్యాయం చేయకూడదని కోరుకుంటున్నాం. మన జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి కోరుకుంటున్నాము. మండలం నల్గొండ చెర్లపల్లి గ్రామం ఎస్సీ మాదిగ హరిజనులకు బల్వతినాం యాక్ట్ కింద కొంత భూమిని రైతులకు సాగు చేసుకొని బతకమని ఇచ్చింది. అదేవిధంగా 14/12/1997 సంవత్సరంలోని ఓవర్సీ సర్టిఫికేటు జారీ చేయడం జరిగింది. ఒక్కరి పేరు మీద ఇవ్వడం వల్ల ఏరుపల రంగయ్య సన్నాఫ్ గోపయ్య పేరు మీద ఇవ్వడం జరిగింది. అందరికీ వాటాల ప్రకారం చేయాల్సిన వ్యక్తి నా ఒక్కరికి ఇచ్చింది ప్రభుత్వం, నేను ఏమేం చేసుకుంటా, మీరు ఎవరు చెప్పుకోవడం జరుగుతుంది రంగయ్య. అదేవిధంగా ఈ యొక్క సర్వే నెంబర్లకు పాస్బుక్ కూడా రావడం జరిగింది. 2020 నుంచి 2025 సంవత్సరం వరకు రైతు బంధువులు తీసుకోవడం జరిగింది. 6 లక్షల రూపాయలు రైతు బంధువులు తీసుకున్నాడు. తక్షణమే ఆయన మీద ఓఆర్సీ, ఆయన మీద ఉన్న పాస్బుక్ క్యాన్సిల్ చేయాలని చెప్పి మన ప్రభుత్వాన్ని చెప్పినాం. అదేవిధంగా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఎమ్మటే ఎలాంటి లేకుండా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఆయన మీద ఓఆర్సీ, ఆయన మీద పాస్బుక్ క్యాన్సిల్ చేయాలని చెప్పి ప్రభుత్వం భూములు కాపాడాలి. ఎవరి వాటాలు అన్ని వాటాలు చేయాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటున్నాం.